నాగర్ కర్నూలు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాలపై గలమెత్తారు. విద్యా ప్రమాణాలు పెంచాలంటూ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో తరలి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది. దీంతో స్పాట్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులపై చేయి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో ఆ విద్యార్థినిలను అరెస్టు చేశారు. ఎగ్జామ్ ఫీజు వచ్చింది, మా పైసలు మాకు రిటర్న్ చేయాలి కదా, అవి కూడా చెయ్యదు. మాకు మెస్ ఛార్జీలు చాలా వస్తాయి సార్, ఎక్సెస్ ఆఫ్ చాలా వస్తాయి. ఆమె ఏం చేస్తారు, మాకు కొన్ని పెట్టి ఆమె మాత్రం సంచులు నింపుకొని ఇంటికి తీసుకొని ఆ మేడంకి సపోర్ట్ చేస్తున్నారు. రైట్స్ లేకుండా ఎంత వేరే మాకు సపోర్ట్ చేస్తున్నారని ఆ మేడం టార్గెట్ చేసి చాలా టార్చర్ చేస్తున్నారు. అసలు మాటలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు సార్. ఇలా అన్హెల్ప్ఫుల్ ఉన్న వర్కర్స్ ని తీసేసిండ్రు. వాళ్ళు కూడా అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళని తీసేస్తే మేము ఎట్లా సార్? వాళ్ళ బాధ చెప్పుకుంటారు, వాళ్ళ బాధ వచ్చేస్తారు. వాళ్ళ ఇల్లు కరెక్ట్ లేదు, తిండి కరెక్ట్ లేదు, ఉన్నది కమల లేదు. మాకి పేరెంట్స్ బలవంతంగా చేసిన పెళ్లిళ్ళకి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారని వాళ్ళ దగ్గర కరప్షన్ తీసుకుంటున్నారు. మాకొచ్చే మెస్ వస్తువులన్నీ అలా తీసుకుంటున్నారు. మాకొచ్చే కాలేజ్ కి ఏమేమి డబ్బులు వస్తున్నాయో అవన్నీ తీసుకుంటున్నారు. మాకేం రాణిస్తలేదు. కాలేజ్ ఫీ, ఎగ్జామ్ ఫీ, డాక్టర్ ఫీ శైలజ. వేరే కాలేజ్ వాళ్ళు ఎవరు ఎగ్జామ్ ఫీ తీసుకోలేదు సార్. మా దగ్గర లేవనే కదా మేము కాలేజ్కి వచ్చింది. మా దగ్గర ఎందుకు తీసుకోవాలి? ఆమె ఆ ఫీ తీసుకోవడం వల్ల మా పేరెంట్స్ మేము ఎంత మంది పెట్టినామో తెలుసా సార్, ఇంటికాడ పైసలు లేక లేడీస్ కానిస్టేబుల్ సార్ తొక్కుతుంది. వాళ్ళకి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళు